టెక్నాలజీ ఇప్పుడు మానవాళి అభివృద్ధి కన్నా మనిషి వినాశనానికే ఎక్కువ ఉపయోగపడుతుంది. టెర్రరిస్టుల లాంటి ఉగ్రమూకల చేతుల్లో మిసైల్స్, రాకెట్స్, డ్రోన్స్ వంటి అడ్వాన్స్ టెక్నాలజీ చేరడంతో ఏకంగా దేశాల సైన్యాలతోనే ఢీకొట్టే రేంజ్కి ఇప్పుడు చేరుకున్నాయి. రీసెంట్గానే మణిపూర్లో కూడా మన సెక్యూరిటీ ఫోర్సెస్ మీద డ్రోన్స్తో దాడి జరిగింది. అందుకే ఈ వీడియోలో ఒకవేళ మన భారత్ మీద కూడా ఇలా రాకెట్స్, మిసైల్స్తో ఉగ్రదాడులు చేస్తే వాటిని ఎదుర్కోవడానికి, తిప్పికొట్టడానికి భారత్ దగ్గర ఎటువంటి రక్షణ వ్యవస్థలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. సింపుల్ వేలో అందరికీ అర్థమయ్యేలా ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్స్ గురించి చెప్తాను. ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునేందుకు వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ ప్రపంచంలో మానవాళికి 2 అతిపెద్ద ప్రమాదాలు ఉన్నాయి. వాటిల్లో మొదటిది అణుబాంబులైతే రెండవది టెర్రరిజం. ఇక్కడ న్యూక్లియర్ వెపన్స్ మనుషుల్ని ఒకేసారి చంపేస్తే టెర్రరిజం కొంచెం ఒక డిజీజ్ లాగా తినేస్తుంది. రీసెంట్ టైమ్స్లో హమాస్, హెజ్బుల్లా వంటి టెర్రర్ ఆర్గనైజేషన్స్ ఇజ్రాయెల్ మీద రాకెట్స్తో దాడులు చేయడం చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ఉగ్రమూకలు కూడా తమకు ఇష్టం లేని దేశాలపై ఈ టైప్ అటాక్స్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్టు నిఘా సంస్థలకి ఇన్ఫర్మేషన్ అందింది. మన ఇండియాకి కూడా ఈ ఉగ్రవాదుల నుంచి ఆల్వేస్ ముప్పు పొంచి ఉంటుంది. పైగా జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా వంటి ఉగ్ర సంస్థలకు భారత్కు వ్యతిరేకంగా దాడులు చేసేలా స్పాన్సర్ చేయడానికి చైనా, పాకిస్తాన్ అండ కూడా ఉంది. సో మన భారత్ మీద కూడా టెర్రరిస్టులు ఈ టైప్ దాడులు చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. జియోగ్రఫికల్గా మన ఇండియా ఇజ్రాయెల్ కన్నా చాలా పెద్ద దేశం, జనాభా కూడా ఎక్కువే ఉంటుంది. అందుకే ఉగ్రవాదులు పౌరుల కంటే కూడా ఇండియన్ ఆర్మీ టార్గెట్గానే ఈ రాకెట్ అటాక్స్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గత 2 ఏళ్లుగా ఇండియన్ ఆర్మీ కాశ్మీర్లోని టెర్రరిస్టులపై వరుస ఎన్కౌంటర్లు చేస్తూ ఉగ్రవాదులకి ముచ్చెమటలు పట్టిస్తుంది. సో ఆ కారణంగా కూడా టెర్రరిస్టులు ఆర్మీ టార్గెట్గా దాడులు చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంట. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ వెపన్స్ ఎటువంటి రాకెట్ అటాక్స్, మిసైల్ అటాక్స్నైనా సరే తిప్పికొట్టి భారత గగనతలాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే వీటిని షీల్డ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ ముఖ్యంగా 3 రకాలుగా విభజించబడి ఉంటుంది. అవే లాంగ్ రేంజ్ ఇంటర్సెప్షన్, షార్ట్ రేంజ్ ఇంటర్సెప్షన్ మరియు వెరీ షార్ట్ రేంజ్ ఇంటర్సెప్షన్. వీటిలో లాంగ్ రేంజ్ ఇంటర్సెప్షన్ అంటే ఇవి భారత్కు 8000 కిలోమీటర్ల దూరం నుంచి లాంచ్ అయిన ఎటువంటి బ్యాలిస్టిక్ మిసైల్నైనా, న్యూక్లియర్ మిసైల్నైనా సరే గుర్తించి గాల్లోనే బ్లాస్ట్ చేయగలవు. ఇవి మ్యాక్ 5 స్పీడ్తో దూసుకుపోతాయి. వీటిలో పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, S-400 మిసైల్స్ వంటి శక్తివంతమైన రక్షణ వ్యవస్థలు ఉంటాయి. అయితే జనరల్గా ఉగ్రమూకలు ఇటువంటి బ్యాలిస్టిక్ మిసైల్స్ని ప్రయోగించలేవు. ఎందుకంటే వాళ్ళ దగ్గర బ్యాలిస్టిక్ మిసైల్స్ని తయారు చేసేంతటి అడ్వాన్స్ టెక్నాలజీ ఉండదు. ఇవి 2 బలమైన దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు మాత్రమే సీన్లోకి వస్తాయి. అయితే టెర్రరిస్టులకు ఈ మిసైల్స్ని ఏ దేశమైనా సప్లై చేస్తే తప్ప వాళ్ళు వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడలేరు. అందుకే టెర్రరిస్టులు వీటికన్నా సులభంగా తయారు చేయగలిగే షార్ట్ రేంజ్ రాకెట్స్ని, డ్రోన్స్ని దాడులకు ఉపయోగిస్తున్నారు. ఇక రెండవది షార్ట్ రేంజ్ ఇంటర్సెప్షన్. ఈ మొత్తం ఎయిర్ డిఫెన్స్లో ఇవే అతి ముఖ్యమైన కేటగిరీ. దీనిలో ఆకాష్, QRSAM, బరాక్ 8, S-200 మరియు స్పైడర్ వంటి లో టు మీడియం సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఉంటాయి. ఇవి 100 కిలోమీటర్లు అంతకన్నా తక్కువ దూరం నుంచి వచ్చే లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగిస్తారు. ఇజ్రాయిలీ ఐరన్ డోమ్ మిసైల్ సిస్టమ్ కూడా ఈ కేటగిరీలోకే వస్తుంది. వీటిలో ఆకాష్, QRSAM మిసైల్స్ని భారత్ సొంత టెక్నాలజీతో దేశీయంగా తయారు చేసుకుంది. ఇవి శత్రు దేశాల నుంచి వచ్చే డ్రోన్స్, రాకెట్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, హెలికాప్టర్స్ ఇలా ఏ రకమైన టార్గెట్నైనా సరే పిన్ పాయింట్ యాక్యురసీతో గుర్తించి ఛేదించగలవు. ఇవి జనాభా ఎక్కువగా ఉండే నగరాలను రాకెట్ల దాడి నుంచి కాపాడడంలో కీ రోల్ ప్లే చేస్తాయి. ఇక మూడవది వెరీ షార్ట్ రేంజ్ ఇంటర్సెప్షన్. దీనిని 10 కిలోమీటర్లు అంతకన్నా తక్కువ రేంజ్ నుంచి వచ్చే టార్గెట్స్ని డెస్ట్రాయ్ చేయడానికి వాడతారు. గాలిలోంచి వచ్చే లక్ష్యాలను ఛేదించడానికి ఈ వెపన్స్ని ఒక లాస్ట్ ఆప్షన్గా ఉపయోగిస్తారు. వీటిలో యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్, క్యానన్స్, హెవీ మెషిన్ గన్స్ మరియు సోల్జర్స్ భుజాల మీద నుంచి షూట్ చేసే మ్యాన్ పోర్టబుల్ మిసైల్స్ ఉంటాయి. వీటిని ముఖ్యంగా హెలికాప్టర్స్, డ్రోన్స్ని పేల్చివేయడానికి ఉపయోగిస్తారు. ఇవే మన భారత్కు చెందిన అతి ముఖ్యమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. మన వ్యూవర్స్కి అర్థం కావడం కోసం కొంచెం సింపుల్గానే చెప్పాను. ఇవి ఉన్నంత వరకు ఉగ్రమూకలైన శత్రు దేశాలైన భారత్ను ఢీకొట్టడం అంత ఈజీ కాదు. వీటికి తోడు ఫ్యూచర్లో భారత్ మరింత అడ్వాన్స్డ్ రక్షణ వ్యవస్థల్ని అందుబాటులోకి తీసుకురాబోతుంది. అవే లేజర్ వెపన్స్. ఫ్యూచర్లో ఈ లేజర్ వెపన్స్తో భారత గగనతలం మరింత శత్రు దుర్భేద్యంగా మారుతుంది.
అయితే భారత్ తన డిఫెన్స్ వ్యవస్థల్ని అభివృద్ధి పరచుకోవడంతో పాటు ఇంటెలిజెన్స్ విభాగంలోనూ మరింత కట్టుదిట్టంగా మారాలి. ఎప్పటికప్పుడు టెర్రరిస్టుల కదలికల మీద నిఘా పెట్టాలి. అప్పుడే ఇండియా మీద కూడా ఫ్యూచర్లో ఇటువంటి దాడి అస్సలు జరగకుండా ఆపవచ్చు. ఈ వీడియోను చూడడం ద్వారా మీకు ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ తెలిసినట్లుగా అనిపిస్తే తప్పకుండా వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం శాస్త్రా వరల్డ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.